గవర్నమెంట్ని డిజాల్వ్ చేసి ఈ 3 రాజధానుల ఎజెండా మీదే మళ్ళీ వెళ్దాం అని చెప్పి మరి ఏదైనా ఈ వంకన సొమ్ములు లేని వలన ఈ వంకన ఏదైనా డెసిషన్ తీసుకుని మరొక కొత్త డ్రామాకి తెరలేపుతారేమో చూడాలి. నేనైతే మరి గతంలోనే కేంద్రానికి తెలియజేశా, మీరు ఒక స్పెషల్ టీంని పెట్టి అబ్జర్వ్ చేయాలి, మా వాళ్ళే కుట్రలు చేస్తున్నారని. ఇంకా ఇది మరీ క్లైమాక్స్కి వచ్చినట్టుగా మరి ఆ జనాలు ఇదంతా చూస్తే మరి భయం స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి వాళ్ళ స్థాయిని కూడా, ఆ గొంతు స్థాయిని కూడా పెంచారు. సాక్షిలో కూడా 1/4 పేజీతో స్టార్ట్ అయ్యి ఇవాళ 3 పేజీలకి ఈ వికేంద్రీకరణ వాణి పెరిగింది. ఈ వికేంద్రీకరణలో ఒక పెద్ద జోక్ ఏంటంటే, ఇది ఒకసారి చూపెట్టిన వికేంద్రీకరణకు రెడ్డి జేఏసీ మద్దతట. ఒకసారి ఎవడరా బాబు రెడ్డి జేఏసీ అని చూశా. ముందు చదివితే వికేంద్రీకరణకు రెడ్డి జేఏసీ మద్దతు. ఓకే, ఇదేంటి చెప్తా. అసలు ఈ రెడ్డి జేఏసీ అన్నది స్టార్ట్ అయింది తెలంగాణలో 2018లో. మరి తెలంగాణలో స్టార్ట్ అయిన రెడ్డి జేఏసీకి ఈ వికేంద్రీకరణకి సంబంధం ఏంటి? అసలు ఒక కులానికి ఈ వికేంద్రీకరణకి సంబంధం ఏంటి అంటే, విజయసాయి రెడ్డి కొద్దిమంది రెడ్లే ఇక్కడ భూములన్నీ కబ్జా చేశారు కాబట్టి మా కబ్జాని కాపాడుకోవడం కోసం మా రెడ్లు చేసి అంతా మేము కృషి చేస్తామని చెప్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అంటే మా పార్టీ వాడే, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆ బొత్తుల బ్రహ్మానంద రెడ్డి దీనికి గౌరవాధ్యక్షుడట. వీళ్ళు ఇంకో తీర్మానం కూడా చేశారు, రాజశేఖర రెడ్డి గారికి భారతరత్న కూడా ఇవ్వాలట. జగన్మోహన్ రెడ్డికి ఇంకేం ఇవ్వాలి మరి తెలియదు. అలాగే రాజారెడ్డి గారికి ఫస్ట్ ఇప్పించుకోండి, నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారికి ఇప్పించుకోవచ్చు, ముందు తాత సంగతి చూడండి అని చెప్పాలనిపిస్తుంది. ఇంకా ఈ రెడ్డి గారి నిర్వాహక సభ్యులు గాజువాక ఎమ్మెల్యే, అది మా పార్టీ వాడే. మరి ఇది వేరే జేఏసీ అని ఎందుకంటున్నారు అంటే, మా పార్టీలో ఉన్న రెడ్లు జేఏసీ అనుకుంటా. మళ్ళీ దీనికి ఒక జాతీయ అధ్యక్షుడు అంట, మారం బాల బ్రహ్మానంద రెడ్డి, ఇతను ఇంకో బ్రహ్మానంద రెడ్డి, కొయ్య ప్రసాద్ రెడ్డి మా పార్టీ నుంచి ఆ మధ్యన ఏదో ల్యాండ్ స్కామ్లో ఉన్నాడని సస్పెండ్ చేశారు. సో అది హేమా మాలిని రెడ్డి, ఈవిడ కూడా మొన్న ఏదో మా పార్టీలో ఏదో పదవి ఇచ్చారు. సో ఈ రెడ్డి జేఏసీ కూడా వైసీపీలో ఉన్న రెడ్ల జేఏసీగా మరి దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి గోపీనాథ్ రెడ్డి, మరి గోపీనాథ్ రెడ్డి ఎవరో, లేకపోతే మన అందులో ఈ అభియాన్ రియల్టర్స్ గోపీనాథ్ రెడ్డి, వేరే గోపీనాథ్ రెడ్డి తెలియదు, ఇంకెవరు గోవిందరెడ్డి. సో బేసిక్గా అసలు ఈ కులానికి ఈ విశాఖ క్యాపిటల్కి సంబంధం ఏంటనేది అది ఇంకొక గమ్మత్తైన అంశం. ఇక్కడ విజ్ఞులైన ప్రజలు ఆలోచించవలసింది ఏంటంటే, అమరావతిలో రాజధాని అంటే అమరావతిలోనే హైకోర్టు, అమరావతిలోనే అసెంబ్లీ, అమరావతిలోనే సెక్రటేరియట్, అంటే బేసిక్గా ఈ 3. సో ఈ 3 బేసిక్గా ఇక్కడ ఉంటే కేవలం 29 గ్రామాలే అభివృద్ధి చెందుతాయట. భలే అద్భుతమైన లాజిక్. కానీ ఆ కోర్టుని తీసుకెళ్ళి కర్నూలులో పెడితే రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందట. ఈ సెక్రటేరియట్ని తీసుకెళ్ళి ఈ ఒకటే ఆ ఋషికొండ మీద ఇంకెక్కడో ఎక్కడ కుదిరితే అక్కడ పెట్టుకుంటే ఆ 3 జిల్లాలు కూడా బేభత్సంగా అభివృద్ధి చెందుతాయట. అసలు బుద్ధున్నోడు ఎవడైనా, మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఈ లాజిక్ని ఒప్పుకుంటారా? ఆలోచించండి. అన్నీ ఒక దగ్గర ఉంటే కేవలం 29 గ్రామాలకి లబ్ధట. ఒక్కొక్కటి అక్కడ ఒకటి ఇక్కడ పెడితే జిల్లాలకి జిల్లాలే కాదు, అసలు రాష్ట్రం కూడా ఈ తీవ్రమైన వికేంద్రీకరణతో
బీభత్సంగా